భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో ఉద్యమించిన మహోన్నతమైన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు పేర్కొన్నారు. గురువారం జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గం ద్వారా బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయులు మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పోలిశెట్టి ఈశ్వరరావు, కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు తాండ్రంకి రమణమూర్తి, ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ నీరుకొండ సత్యనారాయణ, ఏలేశ్వర నగర అధ్యక్షులు కొత్త సత్యనారాయణరావు, పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు మొయ్యేటి సూర్యప్రకాష్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మేడ్సటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి వల్ల అహింసా వాతావరణంలో ఎక్కడ హింసకు తావు లేకుండా మన దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తిగానే ఆయన మన అందరి హృదయాల్లోనే నిలిచిపోయారు. ఆయన ఏ రోజుని కూడా హింసకు ఒప్పుకోకుండానే ఆయన స్వాతంత్ర్యం వచ్చేటప్పుడు అందరినీ కలుపుకొని చాలా కష్టపడి మనకి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. పోతే దురదృష్టవశాత్తు ఆయన తీవ్రవాది గాడ్సే వల్ల వీరమరణం పొంది మనందరి మనసులో స్థానం సంపాదించి ఉన్నారు. ఇకపోతే ఆయన తెచ్చిన స్వాతంత్రం వల్లే మన భారతదేశము అభివృద్ధి చెందుతూ అనేక రంగాలలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్నదని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ